రక్షకులైనటువంటి ధర్మ ప్రచారకులైనటువంటి సనాతనమైనటువంటి ధర్మాన్ని కాపాడుతూ ఆశ్రయిస్తూ అనుష్ఠిస్తూ అందరినీ అనుష్ఠింప చేస్తున్నటువంటి మన ఋషి సాంప్రదాయము, హిందూ సాంప్రదాయము. ఇలాంటి మన ధర్మంలో మన కరీంనగర్ పట్టణంలో పరంధామ ఆశ్రమము పంచముఖ ఆంజనేయ స్వామి సన్నిధిలో 32 సంవత్సరాల నుండి నిర్విఘ్నంగా నిరాటంకంగా కన్నుల పండుగగా దివ్యంగా భవ్యంగా ఆంజనేయ స్వామి సన్నిధిలో బ్రహ్మాండంగా హనుమత్ వ్రతము మనము జరుపుకుంటున్నాము. మనకు సత్యనారాయణ వ్రతాలు అనేవి అందరికీ తెలుసు. ఆ సత్యనారాయణ వ్రతము అనేది కలియుగంలో ప్రారంభమైంది, బాగా వినండి. కానీ హనుమన్ వ్రతాలు ఎప్పుడు ప్రారంభమైనవో ఆ విషయాన్ని మనం తెలుసుకోవడం వల్ల మరి ఏది మనకు ప్రయోజనకారి. ఆంజనేయ స్వామి ఎట్లాంటి వాడంటే కలవు కపిహి అని, ఈ కలియుగ మానవులందరినీ కూడా రక్షించడానికి అవతరించినటువంటి భగవంతుడి సర్వదేవతా స్వరూపుడు, సర్వగ్రహదోష నివారకుడు, సమస్త భక్త జన రక్షకుడైనటువంటి ఆంజనేయ స్వామి ఒక్కడు మాత్రమే అందరికీ రక్షకుడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఏదో సంప్రదాయానికి సంబంధించిన వాడు కాదు, ఏదో మతానికి సంబంధించిన వాడు కాదు. వైష్ణవులు కానీ, శైవులు కానీ, శాక్తేయులు కానీ, గాణపత్యులు కానీ ఎవరైనా కూడా ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల సమస్త దేవతలను పూజించినటువంటి పుణ్యం అనేది సంపూర్ణంగా వస్తుంది. ఆ విషయం చెప్పడానికే పరాశర మహర్షి 5 కథలుగా ఈ హనుమద్ వ్రత కథలను మనకు తెలియజేశారు. కాబట్టి అది మనము చెప్పుకుందాము, శ్రద్ధగా వినండి. కథ ప్రారంభించే ముందు ఆంధ్రదేశోద్ధారకులు బ్రహ్మీభూత మహర్షద్గురు మలయాళ స్వాముల దేవి చరణారవిందములకు నమస్కరిస్తూ ధ్యాననిష్టాశ్రమ సంస్థాపకులు గీతా ప్రబోధకులైనటువంటి గురుదేవులు శ్రీ దయానందగిరి స్వామి వారి పాదపద్మములు ప్రాణమిలుతూ, మన రాజ్యం పేరు మీకు అందరికీ తెలిసిందే కావచ్చు, ప్రశ్న వేస్తే సమయం అవుతుందేమో. రాజ్యం పేరు ఏంటి? రామరాజ్యమును స్థాపించినటువంటి మన దేశానికి పవిత్రమైనటువంటి నామధేయాన్ని ఆస్వాదింపజేసినటువంటి అనుగ్రహించినటువంటి దైవం ఎవరైనా ఉన్నానంటే కేవలం శ్రీరామచంద్రుడు మాత్రమే. అలాంటి మరి మన దేశాన్ని, ఈ సృష్టిని, విశ్వాన్ని, ప్రపంచాన్ని కూడా పరిపాలించినటువంటి రాజులు ఒకరే కాదు, ఎంతోమంది ఉన్నారు, వేలాది మంది రాజులు ఉన్నారు. కానీ వాళ్ళ పేరుతో మాత్రం మన దేశానికి ఆ సార్థకత రాలేదు. రామరాజ్యమని మాత్రమే మన దేశానికి సార్థకత, నామధేయం వచ్చింది. అలాంటి రామరాజ్యంలో మనమందరం కూడా రాముడి సేవా పరాయణులమై, రామ పాదసేవ దురంధ్రులమై ఆంజనేయ స్వామి మాదిరిగా రాముని స్మరించుకుంటూ మనము తరించాలి అనే విషయాన్ని పరాశర మహర్షి మనకు చెప్తున్నాడు. మొదటి కథ ప్రారంభిస్తున్నాము. హనుమత్ వ్రత కథ తెలియచేస్తున్నాము. మునయో జాహ్నవీ తీరే సౌనకాధ్యా ద్విజోత్తమా ప్రణమ్య జగతానాథం రమానాథం ముహుర్ముహు సూతం పురాణ వక్తారం మహాభాగవతోత్తమం దృష్ట్వా ప్రాంజలయ సర్వే ప్రోచు వ్రతపరాయణా. పూర్వము శౌనికాది మహామునీశ్వరులందరూ కూడా నైమిషారణ్యములో 12 సంవత్సరాలు కొలిమేర దాటకుండా ఒకే చోట ఉండి వ్రతం చేస్తూ ఉన్నారు. ఆ వ్రతం చేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆ గంగా తీరములో శ్రీమన్నారాయణుడు అయినటువంటి లక్ష్మీపతిని స్మరించుకొని మరి నమస్కరించి
భాగవతోత్తముడైనటువంటి పురాణ ప్రవచన కర్త అనేటువంటి సూత మహాముని చూసి వాళ్ళందరూ కూడా ప్రశ్న వేస్తున్నారు. సూత మహర్షి వాళ్ళందరూ, ఓ మునీశ్వర, విష్ణు కథలు మీరు ఎన్నో వివరించారు. ఆ విష్ణు కథలు వినడం వల్ల మా జన్మ ధన్యమైపోయింది. కానీ అలాగే మాకు ఇక్కడొక గొప్పదైనటువంటి స్మరణతో తరింపచేసేటువంటి వ్రతం ఏదైనా ఉందా చెప్పండి అని శవనకాది మహామునీశ్వరులందరూ కూడా సూత మహామునిని కోరుకున్నారు, ప్రార్థించాడు. అప్పుడు సూత మహాముని, ఓ మునీశ్వరులారా, మీరందరూ కూడా కోరినటువంటి ఈ కోరిక లోకోత్తరమైనటువంటిది, విశ్వ కళ్యాణకారకమైనటువంటిది, ఆయురారోగ్య భోగభాగ్యములను అనుగ్రహించేటువంటి వ్రతం ఒకటి చెప్తా వినండి. ఆ వ్రతం ఏదైనా ఉంది అంటే అదే హనుమత్ వ్రతము. ఇది త్రేతాయుగములో ప్రారంభమైనటువంటిది హనుమాన్ వ్రతము. అందుకని ఒకప్పుడు దయా స్వరూపుడైనటువంటి వ్యాస భగవానుడు చతుర్వేదములను మనకు అందించి అష్టాదశ పురాణాలను అలాగే 108 ఉపనిషత్తులను మనకు అందించి జ్ఞాన భండారాన్ని పంచిపెట్టినటువంటి మహనీయులు వ్యాస భగవానుడు. అలాంటి వ్యాస భగవానుడు ఒకసారి హఠాత్తుగా ద్వైతవనానికి వచ్చాడు. ఆ ద్వైతవనములో పంచపాండవులు వనవాసం చేస్తున్న సందర్భంలో వాళ్ళను దర్శించుకోవడానికి రావడం జరిగింది. అప్పుడు ఆ వ్యాస భగవానుని చూసినటువంటి వాళ్ళందరూ కూడా నమస్కరించి స్వామిని కోరుకుంటున్నారు. ఆ ద్వైతవనం ఎలాగ ఉంది అంటే పులులు, ఏనుగలు, పులులు, జింకలు, సింహాలు, ఏనుగలు కలిసి తిరిగేటువంటివి. పులులు, తర్వాత పిల్లులను, ఏలుకలు కలిసి తిరిగేటువంటి పవిత్రమైనటువంటి వనము. ఆ వనంలో పాండవులు 5 ద్రౌపదితో పాటు వనవాసం చేస్తున్న సందర్భంలో వ్యాస భగవానుని వాళ్ళు దర్శించుకొని ఎదురుగా వెళ్ళి కుశల ప్రశ్నలు వేశారు. అప్పుడు ద్రౌపది ఆ వ్యాస భగవానుడికి సేవ చేయడానికి ధర్మరాజు నియమించాడు. ఆ ద్రౌపది సేవకు సంతోషించినటువంటి వ్యాస భగవానుడు, ఓ మహారాజా, ఓ ధర్మనందన, మీరంత క్షేమమే కదా, మహావీరుడైనటువంటి భీముడు క్షేమంగా ఉన్నాడు కదా, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది అందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు కదా అని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత నీకు ఒక కథ చెబుతాను. పూర్వము ఏంటంటే సాంప్రదాయబద్ధమైనటువంటి మిక్కిలి రహస్యమైనటువంటి వ్రతము ఒకటి ఉంది. ఆ వ్రతము చేస్తాను అని ఎప్పుడు సంకల్పించుకుంటారో ఆ సంకల్పము చేసిన రోజే వాళ్ళకి సంకట నివారణ జరుగుతుంది. ఆ వ్రతం ఏంటైనా అంటే హనుమత్ వ్రతము అని వ్యాస భగవానుడు ధర్మరాజుతో చెప్తూ ఉన్నాడు. అప్పుడు ధర్మరాజుతో చెప్పడంతోనే ధర్మరాజు అంటున్నాడు, అయ్యా మహామునీంద్ర, మీరు చెప్పింది చాలా బాగా ఉంది. ఆ వ్రతము మరి ఎప్పుడు చేయాలి, ఎవరు చేసినారు, చేయడం వల్ల ఎవరు దాని ప్రయోజనాన్ని అందుకున్నారు, అది చెప్పండి అని ధర్మరాజు అడిగాడు. అది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలాగ చేయాలి, ఈ ప్రశ్నలన్నీ వేశాడు. అప్పుడు ఓ మహానుభావ, ఈ వ్రతం అనేది మేము ఈ అరణ్యవాసంలో ఉండి ఇబ్బందులు పడుతున్నాము, నానా కష్టాలు పడుతున్నాము. ఈ కష్టాలు కడతీర్చేటువంటి మార్గము, ఆ వ్రతం ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని మళ్ళీ అడగడం వల్ల అంటాడు, అయ్యా ఓ రాజా, అద్భుతమైనటువంటి ఆ వ్రతము ఎవరైతే చేస్తామని సంకల్పించుకుంటారో సంకల్పంతోనే తన కోరిక నెరవేరేటువంటిది ఒకటి ఉంది, అదే హనుమత్ వ్రతము అన్నమాట. మరి ఆ వ్రతము దుష్ట గ్రహాలను తొలగిస్తుంది, సర్వ సంకటాలను తొలగిస్తుంది, సర్వగ్రహాలను తొలగిస్తూ ఉంటుంది. మనకు అన్నిటికంటే గ్రహం ఏది పీడించేది?
శని గ్రహం బ్రతికినంత కాలము శని 7.5 అనేది అందరినీ పీడిస్తుంది. ఆ శని గ్రహం తొలగిపోవాలి అంటే హనుమాన్ వ్రతము చెయ్యాలి. చివరికి ఇంకొక భయం ఉంటుంది. ప్రపంచంలో ఏ భయం లేకపోయినా తప్పించుకునే అవకాశం ఉన్నా కూడా ఒకటి మాత్రం తప్పించుకునే అవకాశము ఎవరికీ లేదు. ఏంటది? యమబాధ. ఆ యమబాధ కూడా తొలగిపోవాలి అంటే ఆంజనేయ స్వామి వ్రతం చేయడం వల్ల యముడు కూడా వీళ్ళ దరికి చేరడు అని పరాశర మహర్షి చెప్పినటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు ధర్మరాజుతో చెప్తూ ఉన్నారు. మరి మా దుఃఖాలను తొలగించేటువంటి ఈ వ్రతము మీరే చెయ్యండి. ఎందుకంటే వ్యాస భగవానుడు సర్వజ్ఞాని, మరి గొప్ప మహర్షి, సాధకుడు. అందుకని మీరే ఈ వ్రతం చేయండి, మేము మా ద్వారా చేయించండి అని ధర్మరాజు కోరుకున్నాడు. వెంటనే వ్యాస భగవానుడు సంతోషించేసి ఈ వ్రతాన్ని మీరు చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ వ్రతము చేయించి వాళ్ళ ద్వారా తోరణం కట్టుకుంటారు. ఇప్పుడు మీరు 13 ముళ్ళ తోరణం కట్టుకున్నారు కదా, ఆ తోరణం కట్టుకున్నారు. అయినా ఆ తోరణం కట్టుకున్న సందర్భంలో ద్రౌపది దేవి అర్జునుడికి సేవ చేసేటువంటి సందర్భం అది. ఇక బాగా అర్థం చేసుకోండి. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, నీకేమైనా మతిపోయిందా? ఇదేంటి దారం ఎందుకు కట్టుకున్నావు అని అడిగాడు. ఇది హనుమద్వ్రత తోరణము కాబట్టి ఇది పవిత్రమైనటువంటిది, మహాశక్తివంతమైనటువంటిది, అందుకని నేను ఇది కట్టుకున్నాను అని ద్రౌపది చెప్పడం జరిగింది. అప్పుడు అన్నాడు, అది ఏ వ్రతము, ఏ తోరణము అని అడిగాడు అర్జునుడు. ఇది హనుమద్వ్రత తోరణము కాబట్టి ఇది నేను ధరించాను. మరి నీకు ఎవరు చెప్పినారు ఈ వ్రతము చేసి దారం కట్టుకోవాలి, తోరణం కట్టుకోవాలని అడిగాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మనే మా ద్వారా ఈ వ్రతం చేయించి మనందరి క్షేమం కొరకు ఈ తోరణం కట్టుకోవాలని చెప్పాడని ద్రౌపది చెప్పింది. ఆ వ్రతం చేయించమన్నాడు చెప్పడంతోనే వెంటనే ఆకాశవాణి ఇది నిజమైనది అనే కృష్ణుడు చేయించింది, కృష్ణుడే చెప్పడం వల్ల ద్రౌపది కట్టుకుందని చెప్పడం జరిగింది. ఆయన అర్జునుడికి, ఎందుకంటే కొన్ని సంకటాలు కలిగే సందర్భంలో పెద్దలు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఓ రామ, ఎంత ఘోరము! ఆ కృష్ణుడు ఎవరు? నాకు రథసారథి, నా గుర్రాలను తోలే, నా రథం తోలేవాడు. ఆయన ఎట్లాగా నీకు చెప్పినాడు. అందులో ఆంజనేయుడు ఎవరు? నా రథం మీద కూర్చునేది జెండా పైన ఉన్నటువంటి వాడు. ఆయన వానరుడు, మనము నరులము. ఆయన వనవాసి, మనము పురవాసులము. ఆయన వ్రతం ఏంటి, ఆయన దేవుడు ఏంటి, ఇదంతా నాకు చిత్రంగా ఉంది. వ్రత తోరణం తీసేయని చెప్పేసి అర్జునుడు కోపం తెచ్చుకున్నాడు. ఎందుకంటే నువ్వు పతివ్రత అయితే పతి భర్త మాట వినగలిగినట్టయితే తీసేయమన్నాడు. వెంటనే ఆమె భయపడింది. అయ్యా, ఇది కృష్ణుడు చెప్పాడు, చేయించినాడు, ఆయన ద్వారా చెప్పడం వల్ల చేయించుకున్నాను, ఇది నిజమైనటువంటిది, ఎందుకు తీసేయమంటున్నారు అని ఆమె బాధపడింది. అందువలనే ఓ ధర్మరాజా, మీ యొక్క సకల సంపత్తులు కూడా ఈ వ్రతము తోరణము ఎప్పుడైతే అర్జునుడు తీసేయమని చెప్పాడో అప్పుడు మీకు వనవాసం ఏర్పడింది. వచ్చిన సంపదలు పోయినవి, ఊళ్ళు పోయినవి, ప్రజలు పోయినారు, తర్వాత పరువు పోయింది, మీ అధికారము పోయింది, ఆస్తులు పోయినవి. కనుక ఇవి మళ్ళీ కూడా ఆ కష్టాలన్నిటి కూడా పోగొట్టుకోవాలి అంటే ఇది తప్పనిసరిగా చెయ్యాలి అని చెప్పేసి చెప్పడంతో కృష్ణుడి మాట కూడా వీళ్ళకు తెలియచేయడం జరిగింది వ్యాస భగవానుడు. అప్పుడు వ్యాసుడు, ఇంకను కూడా నీవైనా వినాలనుకుంటే ఇంకో కథ చెప్తా విను అని చెప్తున్నాడు. పూర్వం శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో పాటు వనవాసం చేస్తున్న సందర్భంలో లంకాధిపతి అయినటువంటి దశకంఠుడు సీతాదేవిని అపహరించడం జరిగింది. అది తెలిసింది అందరికీ. అప్పుడు రామచంద్రుడు లక్ష్మణుడితో పాటు ఆ అరణ్యవాసం చేస్తూ సీత 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 అని
అలమటిస్తూ ఆయన పిలిచినటువంటి సీత అనే నామం చెప్పడం వినడంతోనే ప్రకృతి అంతా కూడా మళ్ళీ మారుమోగుతుంది, సీత సీత సీత. అందుకని ఆ మాట విన్న తర్వాత పోతూ పోతూ ఉన్న సందర్భంలో ఆ రావణాసురుడి ఎత్తుకుపోయిన తర్వాత పోతూ పోతున్న సందర్భంలో కిష్కింధకు చేయడం జరిగింది. ఈ కిష్కింధలో సుగ్రీవుడి దగ్గర ఆంజనేయ స్వామి మన మంత్రిగా పనిచేస్తున్నాడు. వీళ్ళని చూసేసి అప్పుడు సుగ్రీవుడు ఆంజనేయుని పంపిస్తాడు. వాళ్ళు ఎవరో వేషాలేమో ముని వేషాలుగా ఉన్నవి, మరి ఆ ధనుర్ధారులేమో పట్టుకొని ఉన్నారు. ఇదేదో నాకు సందేహంగా ఉంది, వాళ్ళు ఎవరో తెలుసుకొని రావాలి, ఎందుకంటే మా అన్న వాలి ఏమైనా శత్రుడు నాపైకి పంపించాడేమో అని డౌట్ వస్తుంది, సందేహం వస్తుంది అని చెప్పేసి పంపిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి మారువేషంలో వెళ్తాడు. మారువేషంలో వెళ్ళి వాళ్ళని చూడడంతోనే లక్ష్మణుడు అంటాడు, ఈయన ఎవరో బ్రహ్మచారి, ఈయన మాటలు నమ్మకూడదు అని చెప్పేసి. అప్పుడు ఆ రామచంద్రుడికి ఆంజనేయుడిలో ఉన్నటువంటి సహజ కుండలాలు ఏవైతే ఉన్నావో తన ప్రభువుకు మాత్రమే కనబడతాయి, మిగతా వాళ్ళు కనిపించవు. అది చూసి రాముడు హనుమా అన్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ప్రాణాలు ఎంత ఆనందంలో మునిగిపోయిందో వర్ణనాతీతం. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మిణ హనుమానిత నామస్య నామ విశ్రాపితమయ్యా అని పాదాలు బయటపడ్డాడు. అప్పుడు రాముడు ఆంజనేయ లేవనెత్తి దగ్గర తీసుకున్నాడు. వెంటనే నేను ఇక్కడ ఉన్నాను, మీరు సుగ్రీవుడి దగ్గరికి రావాలి, మీకు స్నేహితం చేయిస్తాను, మీ కోరిక ఏంటో మీ బాధ ఏంటో ఆయనకు చెప్పేసి మీ ఇద్దరు బాధలైనా ఉన్నారు అవి తీర్పించేస్తానన్నాడు ఆంజనేయ స్వామి. వాళ్ళని తీసుకెళ్ళి సుగ్రీవుడికి సైక్యం చేయిస్తాడు. అప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అగ్ని సాక్షిగా రాముడు చెప్తాడు, సుగ్రీవ, మేము ఇంతవరకు 4 ఉన్నాము, కానీ ఆంజనేయుడితో 5 అయినాము, నువ్వు నీతో మేము 6 అన్నదమ్ములు అన్నాడు రామచంద్రుడు. అదేనా చెప్పి నీ కోరిక ఏంటి అన్నాడు. వాలి నన్ను తరిమి కొట్టేసి రాజ్యభ్రష్టుని చేసేసి నా సతిని తన అధీనంలో పెట్టుకొని ఉన్నాడు, నేను భయపడి ఇక్కడ తలదాచుకుంటున్నాను ఋష్యముఖ పర్వతం పైన, వారిని సంహరించాలి అన్నాడు. తప్పకుండా సంహరిస్తానని అభయం ఇచ్చాడు రామచంద్రుడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి అన్నాడు, రామ, ఇది ఒక చిన్న విన్నపము, నీవు త్రిలోక రక్షకుడివి, సృష్టి స్థితిలయ కారకుడివి, అయినా కూడా నాకు ఒక బ్రహ్మదేవుడు వరమిచ్చాడు పూర్వం. ఎప్పుడైతే రామచంద్రుడు కిష్కింధకు వస్తాడో నీవు సుగ్రీవుడికి మంత్రిగా ఉంటావు, ఆ సమయంలో రామచంద్రుడికి ఈ విషయం చెప్పి నీవు రాముడి ద్వారా నీ వ్రతము నీవు చేయించాలి అన్నా. ఆంజనేయుడి వ్రతము రాముడి ద్వారా చేయించాడు కిష్కింధలో. ఎప్పుడు ఇది త్రేతాయుగంలో, అంటే ఈ వ్రతం ఉందా, సత్యనారాయణ వ్రతం ఉందా? ఇదే వ్రతం ఉంది. కాబట్టి ఇప్పుడు కూర్చున్నటువంటి మీ దంపతులందరికీ జన్మధన్యము, పుణ్యమే పుణ్యం, సామాన్యమైనది కాదు. అలాంటి ఆ వ్రతం చేయడం వల్ల ఆ రామచంద్రుడి యొక్క సీతాదేవి జాడ తెలుసుకోవడము, మళ్ళీ ఆ వ్రత ప్రభావం వల్ల వెంటనే ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళము, రావణాసురుని సంహరించడము, సీతాదేవిని తీసుకురావడము, అయోధ్యలోకి వచ్చి మరి పట్టాభిషిక్తుడై కన్న బిడ్డల మాదిరిగా రాజ్య పరిపాలన చేయడం జరిగింది. ఇది మనకు పరాశర సహితలో ఉన్నటువంటి హనుమత్ వ్రతం అనేది మొదటి కథ పూర్తి చేస్తున్నాడు. ఈ విధంగా వ్యాసుడు కూడా వాళ్ళ వ్రతాలు చేయడం వల్ల ఆ పంచపాండవులు కూడా 12 సంవత్సరాల వనవాసం, 1 అజ్ఞాతవాసం, ఇవన్నీ తీరిపోయినవి. ఆ వ్యాసుడి దగ్గర వ్రతాలు చేశారు. వెంటనే వాళ్ళ వనవాస కష్టాలు తొలగిపోయినా మళ్ళీ యథావిధిగా వాళ్ళకు రాజ్యం ప్రాప్తించింది. పూర్వం మాదిరిగా రాజ్య పరిపాలన చేస్తూ ధర్మరాజు తన
తమ్ములతో పాటు ద్రౌపదితో పాటు ఆయన మన హస్తినాపురాన్ని పరిపాలిస్తూ ఉండడం జరిగింది. కాబట్టి ఇది పరాశర సంహితలో ఉన్నటువంటి మొదటి కథ పూర్తి చేస్తున్నాడు. కులో పవనసుత హనుమానికి. అందుకని ఓం మంగళ